హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ పలావ్ అండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం కుక్కర్ పెట్టేసుకొని ఇందులో 1 కప్ ఆయిల్ వేస్తున్నానండి, సన్ఫ్లవర్ ఆయిల్. ఇందులో 4 లవంగాలు, 2 ఇలాచీ, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క 2 పీసెస్ చేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని కలుపుకుందాం. ఇవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలను వేసుకుంటున్నామండి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సింపుల్గా కాకుండా కొంచెం వెరైటీగా చేసినట్టు ఉంటుందండి. ఈ ఐటము ప్రాసెస్ అయితే సింపుల్గా అయిపోతుంది. చూడండి, మన ఉల్లిగడ్డ ముక్కలు సన్నగా దూరగా వేగుతున్నాయి. ట్రెడిషనల్ ఐటమ్ అండ్ ట్రెండీ ఐటమ్లా ఉంటుందండి ఇది. చూడండి, ఆనియన్స్ మంచి కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం క్యారెట్ ముక్కలను కట్ చేస్తాం కదండి, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాం. అలాగే ఉల్లిగడ్డలు, ఆలుగడ్డ ముక్కలు, ఇంకా క్యాప్సికమ్, 2 టమాటా ముక్కలు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నానండి. అలాగే కొంచెం కారం. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇవి మనకి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం అలా ఉడికితే సరిపోతుంది. ఇందులో మనం కొత్తిమీర వేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కప్ తోటి 2 కప్స్ రైస్ తీసుకుంటున్నానండి. 2 కప్స్కి 3 కప్స్ వాటర్ వేస్తున్నాను. 1 కప్కి 1.5 కప్ వాటర్ చొప్పున వేసుకుంటున్నాను. ఇందులో మనకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం.
ఇవి బాగా మరిగేలోపు ముందుగా మనం బియ్యాన్ని కడిగి శుభ్రం చేసుకొని ఉంచిన నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం అండి. నెక్స్ట్ ఓపెన్ చేస్తే వెజ్ పులావ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వేడి వేడి వెజ్ పులావ్ రెడీ.